సూర్య అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. దట్ లైవ్లీ ఉప్పెన లాగా అనిపిస్తారు అలా స్క్రీన్ పైకి రాగానే. దట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఇంటెన్స్. అంటే మామూలుగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సీన్స్ మనం చాలా సినిమాల్లో చూసుంటాం, కానీ బస్సులో ఈయన లావణ్య గారిని చూసిన ఒక దట్ ఇంటెన్స్ లవ్ అనేది ఇట్స్ బియాండ్ వర్డ్స్ అన్నమాట. అసలు ఆ ఎక్స్ప్రెషన్ మీకు హను గారు ఎలా కన్వే చేశారు అండ్ దాన్ని మీరు ఎలాగ చేశారు అనేది నాకు తెలుసు. ఆఫీస్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, గేట్ బయట రాగానే ఒక పెద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. అక్కడ బోర్డు ఉంది, లైక్ ఆల్మోస్ట్ 11,000 volts కరెంట్ అని. అమ్మాయిని చూస్తే 11,000 volts కరెంట్ కొట్టాలన్నారు. ఎలా కొడుతుంది, ఏం చేయాలి తెలియదు. పిచ్చోళ్ళ బస్సులు తిరిగా, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. తెలీదు. ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆ క్యారెక్టర్ని, లైక్ ఆ సీన్ని. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలితే ఫైరే వస్తుంది, అది డిస్ట్రక్షన్ మోడే కదా, దానికి రివర్స్లో అది లవ్లో చూడాలి. చాలా పిచ్చి పిచ్చిగా అన్ని రకాలుగా ఆలోచించా. తెలీదు, చూద్దాం షూట్లో అనుకున్నా. దానికి ముందు షాట్ వచ్చేసి ఒక మెట్ల దగ్గర నుంచి పరిగెడుతూ వచ్చి ఒక రన్నింగ్ బస్ని ఎక్కాలి. సో లక్కీగా నాకేం చేశారంటే వీళ్ళు సుధీర్, ఫస్ట్ మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మాకు ఈపీ ప్లస్ ప్రొడ్యూసర్గా తను ఫస్ట్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో ఒక షూ కొనిచ్చారు, నైక్ షూస్. ఓకే. ఈయన ఏమన్నారంటే లైక్ కేబీఆర్ పార్క్ రన్ అన్నారు. నేను 8 rounds 5 rounds ఊరికే పరిగెట్టేవాడిని. తెలీదు, చెప్పారు కదా అని రన్ చేస్తూనే ఉన్నా. బట్ ఆ 21 times నేను రన్ చేసింది బికాస్ నేను పరిగెడుతున్నా, కెమెరా వస్తుంది, బట్ నాతో వెనక రన్ చేసేవాళ్ళు వాళ్ళు కోపప్ చేయలేకపోతున్నారు. సో ఇంత కేయాస్లో టక్ అని చెప్పి బస్లో నెక్స్ట్ షాట్ అదని చెప్పారు. ఓ బట్ అదే ఆ ప్రాసెస్లో ఇంత జరిగింది కదా, ఆ ప్రాసెస్లో ఐ థింక్ 2 or 3 takesలో అయిపోయింది, టక్కని అయిపోయింది. రాగానే అడిగాను ఎలా, చాలా బాగా చేస్తాను అన్నారు. నిజంగానే నేను చాలా బాగా చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటో దీనికోసం ఇంత ఆలోచించాను, ఏమో చేశాను, ఇదేంటి ఇలా అయిపోయింది అనుకున్నా. బట్ నిజంగా అది నాకు అలా వస్తుందని కూడా నేను ఊహించలేదు. ఆ మూమెంట్లో అలా వచ్చింది. అండ్ ఆ షాట్ గురించి చాలామంది అప్రిషియేట్ చేశారు, వర్క్ గురించి. అండ్ సార్ మామూలు కాదు, బికాస్ ఒక క్యారెక్టర్ని ఒక యాక్టర్కి ఎంత లోతుగా తీసుకెళ్లాలని తన దగ్గర ఇప్పటికీ ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేసినా నా పర్ఫార్మెన్స్ గురించి, నా యాక్టింగ్ గురించి, క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్.